తెలంగాణలో పర్యటన కోసం వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి నేరుగా ఖమ్మం పర్యటనకు వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్ దగ్గర తనిఖీలు చేపట్టారు. తెలంగాణలో పర్యటన కోసం వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ శివ లైవ్ లో అందిస్తారు. శివ, మరి కాసేపట్లో అమిత్ షా రానున్నట్టు తెలుస్తోంది. ఆయన రాకకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు శివ? మసలి మొత్తం మీద చూసుకుంటే కనుక మరికొద్దిసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా మరికొద్దిసేపట్లోనే గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా కూడా చేరుకోబోతున్నారు. ఇక్కడ దిగిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతారు. 2 గంటల 40 నిమిషాల నుంచి 2 గంటల 50 మధ్య దిగుతారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడి నుంచి కూడా ఖమ్మానికి చేరుకోబోతున్నారు. మళ్ళీ అక్కడ బహిరంగ సభ, అలాగే బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశాలు, తదితర అంశాలన్నింటినీ కూడా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత తిరిగి 5 గంటల సమయంలో అక్కడి నుంచి 5:30 సమయంలో కూడా మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 6 గంటల 20 నిమిషాలకి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మళ్ళీ ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా భారీ స్థాయిలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. Z+ కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించిన అమిత్ షా కావడంతో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు, అలాగే రాష్ట్ర స్థాయి ముఖ్య బలగాలన్నీ కూడా ఇక్కడికి ఉన్నాయి. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా అణువణువున గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే కొనసాగించారు. మరికొద్దిసేపట్లోనే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ప్రోటోకాల్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని అమిత్ షాకి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి రన్వే పైకి వెళ్ళి కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. ఒకవేళ హెలికాప్టర్లో ఏదైనా సాంకేతిక పరమైన సమస్యలు కనుక ఉత్పన్నమైతే ప్రత్యేకంగా కూడా కాన్వాయ్ని ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్కి సంబంధించి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి ఖమ్మం వెళ్లేందుకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరొక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే Z+ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఒకవైపు కేంద్ర బలగాలు, మరొక వైపు రాష్ట్ర స్థాయి పోలీస్ బలగాలు, మరొక వైపు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన సెక్యూరిటీ విభాగాల అధికారులు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడతా ఉన్నారు. నిన్న సాయంకాలం జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా SP గన్నవరం విమానాశ్రయాన్ని చేరుకొని భద్రతాపరమైన చర్యలన్నిటికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు చర్యలు అయితే తీసుకున్నారు. అమిత్ షా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న దగ్గర నుంచి ఆయన తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పర్యటన ముగించుకొని తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకొని గన్నవరం నుంచి ఢిల్లీ విమానం ఎక్కే వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా బలగాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అనుక్షణం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ విమానానికి సంబంధించి కానీ లేదా హెలికాప్టర్కి సంబంధించి కానీ సాంకేతిక పరమైన సమస్యలు వస్తే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమాశ్రీ, చెప్పండి. శివ, అలాగే అమిత్ షాతో పాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైనా ఆయన వెంట ఉన్నారా? అలాగే ఆయన ఖమ్మం చేరుకునే ముందు, పర్యటనకు వెళ్లే ముందు మధ్యలో ఎవరినైనా కలిసి వెళ్లే అవకాశం ఉందా? ప్రధానంగా రాష్ట్ర బీజేపీ నాయకులకు సంబంధించి కూడా కొంతమంది ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు ఆమె ఢిల్లీ పర్యటనలో వెళ్లేందుకు కూడా హైదరాబాద్ నుంచి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన్ని హైదరాబాద్ ఖమ్మంలో కానీ కలిసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది బీజేపీ ముఖ్యమైన నేతలు, అలాగే జిల్లా స్థాయి అధికారులు కూడా ఎయిర్పోర్ట్లో రన్వేపై కూడా అమిత్ షాకి స్వాగతం పలికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత సాయంకాలం ఖమ్మం పర్యటన ముగించుకొని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 5 నుంచి 10 మంది ముఖ్యమైన నేతలతో భేటీ అవకాశం కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా బీజేపీ నేతలు అమిత్ షాను అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కన్ఫర్మ్ అయితే రాలేదు. కానీ దాదాపుగా ముఖ్యమైన నేతలతో ఆయన సాయంకాలం ఎయిర్పోర్ట్ లాంచ్లో సమావేశమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈరోజు ఇక్కడ కనుక సమావేశం కాకపోతే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రేపు ఈరోజు సాయంకాలం ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. రేపు అక్కడ బీజేపీ ముఖ్య నాయకులతో అమిత్ షా భేటీ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమా, శివ, అలాగే మళ్ళీ ఏ సమయంలో తిరిగి ప్రయాణమయ్యే అవకాశం ఉంది అమిత్ షా? తర్వాత అలాగే ఖమ్మం పర్యటనకు వెళ్తున్నారు, అక్కడ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సభ కోసం?
ప్రధానంగా చూసుకుంటే ఆయన ఈరోజు సాయంకాలం అంటే మరికొద్ది సేపట్లోనే 2 గంటల 40 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల మధ్య గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకుంటారు. అక్కడ వెంటనే అధికారులు అలాగే బీజేపీ నాయకులు స్వాగతం పలికిన తర్వాత 2 గంటల 55 నిమిషాలకి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన ఇక్కడి నుంచి ఖమ్మం పర్యటనకు వెళ్తారు. ఖమ్మంలో స్థానికంగా ఉన్న నేతలతో భేటీ అవుతారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని గంటసేపు బహిరంగ సభలో పాల్గొంటారు. 4:30 నుంచి 5:30 వరకు అంటే గంటసేపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నేతలతో కూడా ఆయన అక్కడ దాదాపుగా గంటసేపు సమావేశమవుతారు. ఆ తర్వాత 5:30 సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి గన్నవరం విమానాశ్రయానికి 6 గంటల 15 నిమిషాలకి చేరుకుంటారు. 6 గంటల 15 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు అంటే 15 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బీజేపీ ముఖ్యమైన నేతలతో సమావేశమయ్యే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. కానీ దానికి సంబంధించి ఇంకా ఎటువంటి అపాయింట్మెంట్ అయితే మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. 6 గంటల 25 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో ఆయన తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు. ఢిల్లీ చేరుకుంటారు. ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన దాదాపుగా 7:30-8 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకుంటారు. సో మొత్తం మీద చూసుకుంటే మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాల నుంచి సాయంకాలం 6 గంటల 50 నిమిషాల వరకు అంటే దాదాపుగా 4 గంటల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటన కొనసాగబోతా ఉంది. దీనికి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు అలాగే కేంద్ర బలగాలు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. హోంశాఖ మంత్రి కావటం అలాగే జెడ్+ సెక్యూరిటీ ఉన్న నేత కావడంతో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అనుక్షణం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. గంటకి గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి డాగ్ స్క్వాడ్ అలాగే బాంబు స్క్వాడ్తో అణువణువున తనిఖీలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఉమా రైట్, థ్యాంక్ యూ శివ.